బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసే వారికి ఇది ఒక మంచి ఛాన్స్. ఇండియన్ బ్యాంక్ వాళ్ళు లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకునే ముందు మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఆపరేషన్ ముస్కాన్ ను ఏ సిటీలో ఇంప్లిమెంట్ చేశారు? ఏ ఇండోర్, బి ముంబై, సి అహ్మదాబాద్, డి గువాహతి. ఇండియన్ బ్యాంక్ లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ నోటిఫికేషన్ విషయానికి వస్తే మొత్తం 300 పోస్టులను నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయనున్నారు. వేకెన్సీలన్నీ స్టేట్ వైజ్ గా డివైడ్ అయి ఉన్నాయి. తమిళనాడులో 160, కర్ణాటకలో 35, ఏపీ తెలంగాణలో 50, మహారాష్ట్రలో 40, గుజరాత్ లో 15 పోస్టుల్లో వేకెన్సీలున్నాయి. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ లోనే ఉంటుంది. ఆగస్టు 13 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అప్లై చేసుకునేందుకు లాస్ట్ డేట్ సెప్టెంబర్ 9. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే మినిమం ఏజ్ 20 ఇయర్స్, మాక్సిమం ఏజ్ 30 ఇయర్స్. రిజర్వేషన్ బట్టి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అప్లై చేసుకోవాలంటే కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ కేటగిరీ అభ్యర్థులు ₹1000 ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కు సంబంధించిన వాళ్ళు ₹175 పే చేసుకోవాలి. క్యాండిడేట్లు అప్లై చేసిన తర్వాత కొంతమందిని అందులోంచి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇలా షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకు ముందుగా రిటర్న్ టెస్ట్, తర్వాత ఇంటర్వ్యూ, లేదంటే ముందు ఇంటర్వ్యూ తర్వాత రిటర్న్ టెస్ట్ పెడతారు. రిటర్న్ టెస్ట్ మొత్తం ఆన్లైన్ లోనే ఉంటుంది. ఎగ్జామ్ లో రీజనింగ్, జనరల్ ఎకానమీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ కు సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. రిటర్న్ టెస్ట్ లో మొత్తం 155 ప్రశ్నలుంటాయి. ఒక్కో కేటగిరీకి సెపరేట్ గా టైం కేటాయిస్తారు. అలా మొత్తం 3 గంటలు రిటర్న్ ఎగ్జామ్ కోసం టైం అలాట్ చేస్తారు. నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క తప్పుకు 0.25 మార్కులను కట్ చేస్తారు. సో క్యాండిడేట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. రిటర్న్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళకు 100 మార్కులకు ఇంటర్వ్యూ టెస్ట్ ను కూడా కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ రెండు ఫేస్ చేసిన వాళ్ళను మెరిట్ ఆర్డర్, రిజర్వేషన్ సిస్టమ్ ను ఫాలో అయిన క్యాండిడేట్లను ఫైనల్ గా సెలెక్ట్ చేస్తారు. ఉద్యోగం వచ్చిన క్యాండిడేట్లు 2 సంవత్సరాల పాటు ప్రొబేషన్ పీరియడ్ లో ఉంటారు. ఈ ప్రొబేషన్ లో ఏవైనా అవకతవకలు జరిగిన క్యాండిడేచర్ ను వాళ్ళ ఉద్యోగాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. ప్రొబేషన్ పూర్తయిన 2 ఇయర్స్ తర్వాత మాత్రమే మీరు సాధించిన లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్ పర్మనెంట్ అవుతుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు తమ సొంత రాష్ట్రంలో ఎక్కడ పోస్టింగ్ వచ్చినా 12 ఏళ్ల వరకు అక్కడే పనిచేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత రిటర్న్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూకు సంబంధించిన కాల్ లెటర్లన్నీ ఈమెయిల్ ద్వారా లేదంటే మొబైల్ నంబర్ కు SMS రూపంలో వస్తాయి. హాల్ టికెట్లను కూడా బ్యాంక్ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. కాబట్టి క్యాండిడేట్లు రెగ్యులర్ గా బ్యాంక్ వెబ్సైట్ ను విజిట్ చేస్తూ ఉంటే ఎగ్జామ్ కు సంబంధించిన అప్డేట్స్ మీకు లభిస్తాయి. ఇండియన్ బ్యాంక్ వాళ్ళకు క్యాండిడేట్లకు రిటర్న్ టెస్ట్ ను దేశవ్యాప్తంగా ఉన్న సెంటర్లలో నిర్వహిస్తారు. అప్లై చేసేటప్పుడు క్యాండిడేట్ తమకు రిటర్న్ టెస్ట్ ఏ సిటీలో కావాలో కొన్ని ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని బట్టి ఏ సెంటర్లలోనైనా ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. రిటర్న్ టెస్ట్ ఏ సిటీలో అయినా కావచ్చు, కానీ ఇంటర్వ్యూ మాత్రం చెన్నైలోనే జరుగుతుంది. ఇండియన్ బ్యాంక్ కు అప్లై చేసుకున్న అభ్యర్థిని ఎంపిక ప్రక్రియ నుంచి ఎప్పుడైనా తప్పించే అధికారం కలిగి ఉంటుంది. సో క్యాండిడేట్స్ ఎలాంటి మాల్ ప్రాక్టీస్లకు గురి కాకుండా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. ఇండియన్ బ్యాంక్ లో జాబ్ వచ్చిందంటే ఇక లైఫ్ సెటిల్ అయినట్టే. మంచి బ్యాంక్ లో జాబ్ వస్తే కెరీర్ గురించి ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.